దృశ్య శబ్దానుభేదేన సవికల్ప పునర్ద్విధ. చూచి ఆనందించు, విని ఆనందించు. దీన్ని సవికల్ప సమాధి అంటాడు. కామాద్యా చిత్తగా దృశ్య సత్సాక్షిత్వేన చేతనం ధ్యాయే దృశ్యానువిధాయం సమాధి సవికల్పగా. మనస్సులో సంకల్పములు ఏర్పడడానికి కారణం బయట ఉన్నటువంటి యొక్క దృశ్యము లోపలికి చేరుకునింది, మనస్సు లోపలికి చేరుకునింది సూక్ష్మరూపంలో. బయట ఉన్నది బయట ఉంటే ప్రమాదం లేదు. ఆ బయట ఉన్నటువంటి వాటిని చూస్తాము, చూచి వాటిని ఆకర్షిస్తాము. వాటిని ఆకర్షించినప్పుడు ఆ బయట ఉన్నవన్నీ సూక్ష్మంగా మనసులోకి చేరుకునేస్తాయి. మనసులోకి చేరుకొని వాటిని మరలా పొందడానికి కోరిక రూపంలో అది విజృంభిస్తూ ఉంటుంది. దీన్ని ఏమంటాడంటే కామా ధ్యా చిత్తగా దృశ్య. ఆ బయట ఉన్నవన్నీ లోపల మనసులో చేరుకుంటాయి కాబట్టి మనస్సు బయట ఉన్న వాటిని చింతిస్తుంది. ఏమని? నా భార్య, నా బిడ్డలు, నా ఇల్లు, నా ధనము, నా మనవడు, నా మనవరాలు, నా స్నేహితుడు, ఇలాంటివి. ఇవన్నీ ఎక్కడున్నాయి? బయట ఉన్నాయి. వీటిని అన్నిటిని గురించి చింతన ఎక్కడ జరుగుతోంది? లోపల జరుగుతోంది. లోపల ఎందుకు జరుగుతూ ఉంది అంటే బయట ఉన్నవి లోపల చేరుకున్నాయి కాబట్టి బయట ఉన్నవి బయట ఉంటే ప్రమాదం లేదు, అవి లోపల చేరుకుంటేనే ప్రమాదం. ఇప్పుడు ఆడుండే రాయి ఎవరికి బరువు ఉండదు, దాని నెత్తిన పెట్టుకుంటేనే బరువు. బయట ఉంటే మనకు దాంతో సంబంధం, అది మనకి ఏమాత్రం బరువు ఉండదు. మనంతట మనమే సుట్టబెట్టుకొని ముందుగా రానరా ఇద్దరు ఎత్తనరా నాకు అని చెప్పి దాన్ని నెత్తిన పెట్టుకుంటే ఎట్ట బరువు అవుతుందో ఆ విధంగా దృశ్యాన్ని అలా ఎవడైతే మనసులోకి ఎక్కించుకుంటా ఉన్నాడో అటువంటి వానికి అది మనస్సుగా మారుతూ ఉంది లోపలికి పోయి. ఈ మనస్సుని ఎట్లా జయించాలా అని చాలామందికి ప్రశ్న. అది మనస్సును జయించడానికి నువ్వెవడు? అసలు జయించడానికి మనస్సు వేరుగా నువ్వు వేరుగా ఉన్నావా? మనస్సు వస్తేనే మెలకువలోకి కళ్ళు తెరుస్తున్నావు. మనస్సు వెళ్ళిపోయిందా నిద్రావస్థలోకి కళ్ళు మూతపడిపోతున్నాయి, నిద్రావస్థలోకి వెళ్ళిపోతున్నావు. ఇప్పుడు మేలుకోవడానికి మనసే కారణం, నిదురించడానికి మనసే కారణం, సర్వ విషయాలు గుర్తు చేయడానికి మనసే కారణం, మర్చిపోవడానికి మనసే కారణం. మరి మధ్యలో నువ్వెవడు మనసుకు వేరుగా మాట్లాడడానికి? నువ్వెవరు? నువ్వు మనసే. మరి మనసు ఎవరు? అది బ్రహ్మమే. మరి అది ఎందుకు ఇలా వికల్ప స్థితిలో ఉంది, ఎందుకు ఇలా పరితపిస్తూ ఉంది అంటే జ్ఞానము లేదు. ఏ జ్ఞానము లేదు? ఆత్మజ్ఞానము, బ్రహ్మజ్ఞానము లేదు. బ్రహ్మజ్ఞానం అనేది పెద్దల ద్వారా పాలల్లో మజ్జిగ పడినట్లు పెద్దల ద్వారా అది మనసులో పడితే దాని యొక్క మూలంగా మనస్సు జ్ఞానంగా మారుతుంది అని మొదటి వాక్యములో అమ్మవారు చెప్తున్నారు. అసంగః సచ్చిదానందః స్వప్రభోద్వైతవర్జితః. తన యొక్క చిత్తమునందు ఏ ఏ ఆలోచనలు విజృంభిస్తూ ఉంటాయో ఇవన్నీ
దృశ్య ప్రపంచానికి చెందినవే అని గుర్తించి వాటి యందు సంఘము లేకుండా ఉండడమే అసంగః. ఏ ఏ చింతనలు మనసులో ఏర్పడతాయో ఇవన్నీ దృశ్యములో ఉన్న వాటిని గూర్చి చింతనలుగాక వేరు కావు అని గుర్తించినప్పుడు ఆ దృశ్య సంబంధమైన వాటిని గూర్చి చింతన చేస్తున్నాం. అంటే దృశ్యాన్ని లోపల పెట్టుకొని ఉన్నాం కాబట్టి నీకు చింతన తప్పడం లేదు. కాబట్టి ఆ దృశ్యాన్ని నీవు మిథ్యగా భావన చేసి దృశ్యమునకు మూలమైనటువంటి చైతన్యాన్ని గుర్తించినప్పుడు నీ మనసు అసంగః సచ్చిదానందః. ఆ సత్ చిత్ అని చెప్పబడేటువంటి యొక్క జ్ఞానరూపాన్ని పొందినటువంటి మనస్సు ఆనందాన్ని అందుకునేస్తుంది. దీన్ని ఏమంటాడు? స్వప్రభో ద్వైతవర్జిత, స్వయంగా ప్రబోధమును పొందుతుంది అంటాడు. ప్రబోధం అంటే ఏమి? స్వయంగా చూచి అనుభూతం అనర్చుకునేస్తాడు, స్వయంగా చూస్తాడు. ఎవరో చూశారు, వాళ్ళు చెప్పగా నేను విన్నాను అన్నట్లు కాదు, స్వయంగా నేనే చూచాను. ఆ నేననే వాడెవడు? చూచినాను అని అనడానికి ఆ చూపులో కనబడినదేది? చూచిన వాడేవాడు అంటే ఆ చూచినవాడు ముక్తజీవుడు, బంధరహితుడైనటువంటి జీవుడు చూచినవాడు. ఆ చూపులో సాక్షాత్కరింపబడినది బ్రహ్మము. ఇప్పుడు ఒకరిని ఒకరు చూచుకున్నారు అంటే ఒకరికి ఇద్దరికి మధ్యలో అడ్డం లేదు అని అర్థం. ఇద్దరు ఎదురుపడారు అంటే ఇద్దరు దగ్గరైనారని అర్థం, ఇద్దరు కలుసుకున్నారని అర్థం. అలాగే పరమాత్మకు జీవాత్మ ఎదుటపడాడు గనుకనే జీవుడు పరమాత్మను దర్శించాడు అనడానికి అదే సాక్షాత్కారం, అదే నిదర్శనం. జీవునకు పరమాత్మకు మధ్య మాయ అడ్డుగా ఉన్నంత వరకు జీవునకు పరమాత్మ దర్శనం కలుగదు. మాయ ఏ రూపములో ఉంది అంటే ఇందాక చెప్పుకున్నటువంటి యొక్క స్వరూపాలన్నీ జీవునకు పరమాత్మకు మధ్య ఉన్నటువంటి యొక్క మాయయే. దీనిని ఇక్కడ ఏం చెప్తున్నాడు? అసంగః. ఏ ఒక్కదానితో సంగమం లేకుండా ఉండాలి, వదిలిపెట్టాలి. ఎక్కడ? హృదయములో. అప్పుడు ఆ సత్స్వరూపముతో చిత్స్వరూపమైనటువంటి జ్ఞానమునకు ఆనందం కలుగుతుందని అసంగః సచ్చిదానందః స్వప్రభో ద్వైతవర్జిత అస్మీతి శబ్ద విధ్యేయం సమాధి సవికల్పక. ఇటువంటి మహావాక్యాలను విని పరవశించడం, దాని యందు స్థితి కలిగి ఉండడం, దాని పట్ల ప్రీతి, ఒక సంపూర్ణమైనటువంటి ఆసక్తి కలిగి ఉండడం, దీన్ని సవికల్ప సమాధి అంటారు నాయన అని సరస్వతీదేవి చెప్తాం. స్వానుభూతి రసావేశ దృశ్య శబ్దానపేక్షతః నిర్వికల్పః సమాధిః స్యాన్నివాతస్థిత దీపవత్తు. స్వానుభవం. మహర్షులందరూ ఏ అనుభూతిని పొంది తిరిగి రానటువంటి పదవిని పొందిరో, దేనిని బ్రహ్మపద ప్రాప్తిగా శిష్యులకు ఉపదేశించిరో, అటువంటి యొక్క శుద్ధ సత్వ పరబ్రహ్మ స్వరూపాన్ని మహర్షులు గుర్తించి స్వానుభూతిని పొందేశారు.
అటువంటి స్వానుభవమును ఎవడైతే పొందుతాడో అట్టివాడు దృశ్య శబ్ద నపేక్షిత, అపేక్ష నపేక్షిత. ఇక విన్నవాటిని కానీ కన్నవాటిని కానీ తిన్నవాటిని కానీ అన్నవాటిని కానీ ఇంక మళ్ళా వాటి దృష్టిలో పెట్టుకోడు. అందువల్ల దాన్ని అన్న, విన్న, కన్న ఎరుగా ఉన్నదో లేకున్నదో మరి, అన్నది విన్నంత వరకే కన్నదంతా కళగదోచును, ఇహ పరాతీతమై వెలయూచున్నది ఆత్మ వివరమెంతని తెలిపేది, కానా వివరమెంతని తెలిపేది. అగణితముగా సర్వ మావరించుక తాను అంతఃక్రమ్ముకయున్నది, యుగ యుగంబులు మీరి ఆవల ఇట్టిదనుటకు వశముగాకను సుగుణకరముగ జూచు యోగుల సూక్ష్మాతీతమైన మోక్షమిది, ఇహ పరాతీతమై వెలయూచున్నది ఆత్మ వివరమెంతని తెలిపేది. హుసేన్ బ్రహ్మం గారు చెప్పినటువంటి మాట. కాబట్టి అన్నది విన్నంత వరకే కన్నదంతా కళగదోచును, ఇంతే అని ఎవడైతే గ్రహిస్తాడో అట్టి మహాత్ముడు ఇహపరాతీతమై, ఇహపరములకు రెండిటికి అతీతమైనటువంటి యొక్క స్థితిలో ఏ సత్యము ఇహాన్ని పరాన్ని కూడా ఆవహించి ఏది పాలిస్తూ ఉన్నదో అట్టి బ్రహ్మమును మహాత్ములు తెలుసుకొని బంధ విముక్తిని పొందుతున్నారు. దాన్ని ఇక్కడ అమ్మవారు స్వానుభూతి రసావేశ, ఆ అనుభూతి యొక్క సారాంశాన్ని గుర్తించి మహాత్ములు దానిలో విలీనులైపోయారట. ఆవేశం, ఆవేశం అంటే ఏమి? దానితో కలిసిపోయారు, ఆ స్వరూపంగా మారిపోయారు, ఆ స్వరూపాన్ని ధరించారు, ఆ స్వరూపధరులయ్యారు. దృశ్య శబ్ద నపేక్షిత. కాబట్టి ఆ అన్న, విన్న, కన్న వాటికి ఏది మూలమై ఉన్నదో దాని యందు నిలుచుకునేశారు వాళ్ళు. ఏది అంటా ఉందో, ఏది వింటా ఉందో, ఏది కంటా ఉందో, కాబట్టి వీటికన్నిటికీ ఏది ఆధారంగా ఉందో దాని యందు స్థితి కలిగి ఉండడం చేత మహాత్ములు అన్నవాటిని, విన్నవాటిని, తిన్నవాటిని, కన్నవాటిని అన్నిటినీ మిథ్యగా భావించేశారు. దీన్ని ఏమంటాడు? నిర్వికల్ప సమాధి. ఈ భావన ఎవని మనస్సులో ప్రతిష్ఠింపబడుతుందో అట్టివానికి నిర్వికల్ప సమాధి స్థితి కలుగుతుంది నాయన అని సరస్వతీదేవి చెప్తోంది. శాన్నివాత స్థిత దీపవత్తు, గాలి ప్రవేశించలేని ప్రదేశములో పెట్టిన దీపం ఎలా ప్రకాశిస్తుందో అలా ప్రకాశిస్తుంది. అది బ్రహ్మస్వరూపం. ఇక్కడ ఒక మాట, ఒత్తి ద్వారా వచ్చే తైలం మనకు కనబడదు. ఆ తైలము ఎంత స్లోగా ఒత్తింటి వచ్చి దీపంతో కలుస్తూ ఉంటుందో ఆ పాస్టింగ్ మనకు కనబడదు. పమిదిలో ఉండే తైలం అయితే అయిపోతుంది. అయితే ఎంత ఫాస్ట్గా అయిపోతూ ఉంది, అది ప్రయాణం చేసే విధానం మన కంటికి కనపడుతుంది అంటే కనపడదు. కంటికి గుర్తించలేనంత స్లోగా అది పమిదిలో ఉండే తైలము ఒత్తి ద్వారా ఎట్లా సాగతా పోయి ప్రకాశంతో ఎట్లా కలుసుకొని ఆవిరైపోతూ ఉంటుందో ఏమి, ఆ విధంగా మనసులో ఉన్నటువంటి మాలిన్యాన్ని తీసేస్తుంది అంటాడు గురువాక్యం.
ఆ ఒత్తింటి పైనుంచి స్పీడ్ మనకు కనబడుతుంది. కానీ పమిదిలో ఉండే తైలం అయిపోతుంది. అయిపోతూ ఉందంటే పోతా ఉందని కదా అర్థము. మరి ఎలా పోతా ఉంది? కంటికి గుర్తించలేనంత మెల్లగా నడుస్తూ ఉంది. ఆ విధంగా హంస బ్రహ్మస్వరూపాన్ని అలాంటి నడకతో అది కలుస్తుంది. అందుకు తిండిపోతుకు కుదరదు ఈ విద్య, సోమరిపోతులకు అందది ఈ విద్య, నిదురముచ్చులకు అందది ఈ విద్య. అందువల్ల ఆహార నియమం ఉండాలి. అన్నిటి యందు సృష్టి యందు మేలుకొన్నది మొదలు తిరిగి నిదురించే అంతవరకు దీన్ని సవికల్ప స్థితి యందు జాగరూకుడయ్యుండు అని మనకు సరస్వతి అమ్మవారు చెప్తూ ఉంది. సవికల్పము అంటే ఏది చూస్తూ ఉన్నావో, ఏది వింటూ ఉన్నావో, ఏది తింటూ ఉన్నావో వీటికి అన్నిటికీ మూలము చైతన్యం అనే దానిని దృష్టిలో నువ్వు ఉంచుకొని ఉండడమే సవికల్పము అంటుంది. ఈ సాధన నిర్వికల్పంగా నీకు అనుగ్రహింపబడుతుంది. సవికల్ప స్థితిలో నీవు నిలవలేకపోతే నిర్వికల్పము నీకు అందే ఛాన్సే లేదనేసాడు. ఎందుకంటే దృశ్యముతోనే నువ్వు ఎదుట కనపడుతూ ఉండేటువంటి దాన్నే ఎలా గుర్తించాలనో గుర్తించే జ్ఞానం నీకు లేకపోతే, ప్రత్యక్షంగా వినపడుతూ ఉండేటువంటి మాటలలోనే ఎలా భావించాలనో గుర్తించగలిగే జ్ఞానమే నీకు లేకపోతే, అది మాట కాదు, అది రూపం కాదు, అది ఏమీ కాకుండా ఉన్నదాన్ని ఎలా గుర్తిస్తావు? గుర్తించలేవు. అందువల్ల ముందు సవికల్పాన్ని నీవు ఉపాసించినట్లయితే, ఆ సవికల్ప స్థితిలో నీవు నిలవగలిగినట్లయితే నిర్వికల్ప స్థితి దాని మూలంగా అందేస్తుంది నీకు అని చెప్తాడు. హృదీవ బాహ్యదేశేపి యస్మిన్ కస్మిన్ చ వస్తుని సమాధి ఆద్య సన్మాత్ర నామరూప ప్రకృతి. నామరూపరహితమైనటువంటి స్వరూపమును గురుమూర్తి ద్వారా తెలసి హృదయమున ధరించి దీన్ని హృదీవ అంటాడు. హృదయమున చూడండి, గురువాక్యాన్ని హృదయమున ధరించి బాహ్యదేశేపి, ఏది నీ హృదయములో ప్రాణమై ఆత్మ సాయుధ్యాన్ని సూచిస్తూ ఉందో అదియే బాహ్యమున సర్వప్రాణులయందు సర్వ ఆకృతులను ఆవహించి ధరించుకొని ఉంది అని హృదయములో ప్రతిష్ఠించుకున్నటువంటి గురువాక్యమునకు దృష్టాంతము బాహ్యాన్ని కూడా అలా గుర్తించడమే సాక్షి అని చెప్తూ ఉంది. అందువల్ల ఇక్కడ హృదీవ బాహ్యదేశేపి యస్మిన్ నస్కిన్ చ వస్తుని, నీ హృదయమున ఏది భాషిస్తూ ఉన్నదో బాహ్యములో ఉన్న ప్రతి వస్తువునందు అదే భాషిస్తూ ఉందని తెలుసుకున్న తరువాత ఉన్నది ఆ ఒక్కటే ఏకమే అనేకమై ఉన్నది అని గుర్తించగలిగినప్పుడు సమాధి. అందుకే నాయన గారు ఎవరిని దూషిస్తేమి, ఎవరిని విమర్శిస్తేమి ఎవరికి అపకారం చేస్తున్నావు నాయన? మనకు మనమే అపకారం చేసుకుంటున్నాం. ఆడ రెండో వాడు ఉంటే కదా అని చెప్పాడు. చూడండి, రెండో వాడు ఉంటే ఇది వానికి జరిగిందని అనుకోవచ్చు. ఉన్నది మనమేనని చెప్పి భావన చేసినప్పుడు, రెండో వాడు లేడని గుర్తించినప్పుడు ఇంకా ఎవరికి మేలు చేస్తేమి, ఎవరికి చెడ్డ చేస్తేమి, ఎవరిని దూషిస్తేమి, ఇదంతా కూడా భ్రాంతియే.
ఇదంతా కూడా మనోకల్పితములే. ఏకత్వ భావం లేకపోయేటువంటి యొక్క లోపము ఇన్ని అనర్థాలకు మూలమని, అందుకని ఇక్కడ ఆ ప్రారంభములో చెప్పినటువంటి ఒక జీవత్వాన్ని ఇక్కడ మరలా అమ్మవారు దాన్ని ప్రస్తావన చేస్తున్నారు. కారణం ఏమిటి అంటే, మరలా చెబితే కానీ దీని నుంచి బయటపడడానికి సాధ్యం అవ్వదు జీవులకు. ఎంతసేపు విన్నా మరలా మెల్లగా జారిపోయి దాంట్లో పడిపోయేటువంటి స్వభావం ఉంది కాబట్టి జీవులకు మరలా దాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తుంది. హృది బాహ్య దేశేపి యస్మిన్ నస్మిన్ చ వస్తుని సమాధి రాజ్య సన్మాత్ర నామరూప పృథకృతి. కాబట్టి నామరూపాత్మకమైనటువంటి యొక్క స్వరూపము అన్నీ చైతన్యం యొక్క చిద్విలాసముగా గుర్తించి మహాత్ములు దేనితో సంగము లేకుండా ఉంటారు వాళ్ళు. అందువల్ల అది ఒకదాన్ని పెట్టుకోదు, ఒకదాన్ని వదిలిపెట్టదు, అన్నిటినీ ఇడ్చుకొని పోతా ఉందని చెప్పాడు. ఏతైః సమాధిభి సద్భిర్నయేత్ కాల నిరంతరం. ఇప్పుడు చెప్పినటువంటి ఈ యోగ నియమాలను ఎవడైతే చక్కగా గుర్తించి కాలము గడుపుతూ ఉంటాడో అట్టివాడు మరల తిరిగి రాడు నాయన అని సరస్వతీదేవి చెప్తోంది. ఏతైః సమాధిభి సద్భిర్నయే కాలము నిరంతరం. మొట్టమొదట చెప్పినటువంటి జీవాత్మ పరమాత్మల యొక్క సమైక్య స్థితిని కలిగించదగినటువంటి జ్ఞానమును, సవికల్ప స్థితిని, ఇది శబ్దానువిద్ధమని, దృశ్యానువిద్ధమని, దృశ్యాతీతమైనటువంటి స్థితి, అనుభవపూర్వకమైనటువంటి స్థితి, నిర్వికల్పమని ఈ చెప్పినటువంటి పూర్వోక్తములను చక్కగా మనసునందు ప్రతిష్ఠించుకొని అలా కాలాన్ని ఎవడు గడుపుతూ వస్తాడో అటువంటి వాడు తప్పక ఈ బ్రహ్మస్వరూపాన్ని అనుభూతమనర్చుకుంటాడని చెబుతూ, దేహాభిమానే గలితే విజ్ఞాతే పరమాత్మని ఎత్ర ఎత్ర మనోయాతి తత్ర తత్ర పరామృతం. ఇది స్వామిగారు అప్పుడప్పుడు చెప్పేవాడు. ఇది ఉపనిషత్ వాక్యం. ఇది ఎత్ర ఎత్ర మనోయాతి తత్ర తత్ర పరామృతం. ఎక్కడెక్కడికి మనసు పోతుందో అక్కడక్కడనే ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని దర్శించిన ఆయన అదే సమాధి అని చెప్పేవాడు నాయన గారు. దేహాభిమానే గలితే విజ్ఞాతే పరమాత్మని. ఈ సవికల్ప నిర్వికల్ప స్థితి యందు మనస్సును నియమించినటువంటి స్థితిపరునికి అప్పుడు తొలగిపోతుందట దేహాభిమానం. అట్టివాడు మనస్సు దేనివైపు ఆకర్షితమైన దాని యందు బ్రహ్మస్వరూపాన్ని దర్శిస్తూ వస్తాడు. అందువల్ల ఇక్కడ ఎత్ర ఎత్ర మనోయాతి, ఎక్కడికెక్కడికి మనస్సు పోతుందో, దేన్నైతే మనస్సు వాంఛిస్తుందో దానిని బ్రహ్మస్వరూపముగా భావన చెయ్యి. బ్రహ్మస్వరూపంగా భావన చెయ్యి. అప్పుడు భ్రాంతి అణగిపోతుంది, బ్రహ్మస్వరూపము ప్రతిష్ఠితమవుతుంది. ఇక మనస్సు దేని మీదకి పోతే ఏమి భయమేముంది? దేని మీదకి పోయినా అది దేనినైతే వాంఛతో అభిమానిస్తుందో దానిని పరమాత్మగా భావించు. అప్పుడు అక్కడ భ్రాంతి అణగిపోతుంది. భ్రాంతి స్వరూపాన్ని పొందినటువంటి మనసుకు సమాధానం అక్కడ లభిస్తుంది. అందువల్ల ఇది మనోజయానికి ఉపాయం. ఇది మనస్సును
స్వాధీనం చేసుకునేటువంటి యొక్క సూత్రం ఇదే. ఇప్పుడు చేప ఎక్కడ తిరిగినా నీళ్లున్న ప్రదేశంలో తిరుగుతుందే కానీ నీరు లేని ప్రదేశంలోకి వెళ్ళలేదు, వెళ్ళి బతకలేదు. మనస్సు ఎక్కడ తిరిగినా ఆ చైతన్యవంతమైనటువంటి ప్రదేశాల్లో తిరుగాడుతుంది కానీ దానికి అతీతంగా పోలేదు అది. అందువల్ల అది ఎక్కడికి పోతే అక్కడే సత్యం ఉంది కాబట్టి అది దేని మీదకి పోయినా సరేగాక దేనిని మనసులో మాటి మాటికి మరులు గొల్పించే స్వభావము కలిగి పయనించినవి గాక దానినంతా బ్రహ్మముగా భావన చెయ్యి. మనసు అది సప్పక చల్లారిపోతుంది. మయి జీవత్వ మీషత్వం కల్పితం వస్తుతో నహి. నాయనా, జీవుడు కానీ దేవుడు కానీ ఇద్దరు లేరు. ఇవి కల్పనలే, ఇది మాయయే. గురువు శిష్యుడు ఇద్దరు లేరు నాయనా, ఉన్నది గురువు ఒక్కడే అనేది గురుదేవుని యొక్క వాక్యం. అది ఇక్కడ చెప్తున్నాడు. మయి జీవత్వమీ సత్వం కల్పితం వస్తుతో నహి ఇతి యస్తు విజానీతి సముక్తో నాత్ర సంశయః. జీవత్వము ఈశత్వము కల్పనలే గాని వస్తుతః అవి రెండుగా లేవు. ఈ సత్యాన్ని తెలుసుకోవడమే అద్వైతము. ద్వైతం అంటే రెండు లేవు, అద్వైతము ఇది సిద్ధాంతం. ఈ శ్లోకముతో సరస్వతి అమ్మవారు ఈ ఉపనిషత్తును పరిసమాప్తం చేసింది. జై జానకీ రమణ గోవింద, జై ప్రహ్లాద వరద గోవింద, జై ఆంజనేయ వరద గోవింద. శ్రీ శ్రీ సద్గురు స్వామి పాదార విందములకు, శ్రీ శ్రీ సద్గురు స్వామి పాదార విందములకు.